ఇప్పుడు మీతో పంచుకోమని గడిచిన కొన్ని దినాల నుంచి నా హృదయాన్ని పురికొల్పుతున్న ఓ దివ్యమైన వర్తమానం. ఓరకుండు ఊహించలేని అద్భుతాన్ని కన్నులారా నువ్వు చూస్తాం. రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం 46 కీర్తన. 46 కీర్తన 10వ చరణం. ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. విన్నారా? ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. క్రైస్తవ జనాంగమా, మన ఒక్కొక్కరి ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో పోరాటాలు ప్రతిదినం మనం ఎదుర్కొంటాం. అది ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, మనుషుల ద్వారా కానీ, కుటుంబంలో ఉన్న వ్యక్తుల ద్వారా కానీ రకరకాల సమస్యలు మన బ్రతుకులో ఎదుర్కొంటాం. ఎదుర్కొనే ఈ పరంపరలో కొన్నిసార్లు బుద్ధిహీనంగా మనం చేసే పని ఏంటో తెలుసా? నా నాలుకతో నేను సాధిస్తా, నేను మంచి మాటకారిని, మాటలతో ఎదుటోడిని ఓడిస్తా, వాడు నోరెత్తకుండా నేను చేస్తా అని నోటికి పని చెప్పాలని, మాటలతో జయించాలని ప్రయత్నం చేస్తారు చాలామంది. అయితే నేనంట, మాటలతో సాధించలేనిది మౌనంతో నువ్వు సాధించగలుగుతావు అన్నది ఎప్పుడు జీవితంలో నువ్వు మర్చిపోవద్దు. ఏంటి మాటలతో సాధించలేనిది మౌనంతో సాధించగలుగుతామా? ఎస్. నువ్వు ఓరకుంటే ఊహించలేని విజయాన్ని నువ్వు కన్నులారా చూస్తావు. మనం ఓరకుంటే ఊహించలేని విజయాన్ని, మాటలతో సాధించలేనిది మౌనంతో సాధిస్తాం అని అన్నారు కదా. మనం ఓరకుంటే ఎట్లన్నా ఎదుటోడు రెచ్చిపోడా? మనం ఓరకుంటే ఎట్లా అన్నా వాడు ఇంకెక్కువ మన మీద రెచ్చిపోయి కార్యాలు చేయడా అని అంటాం. నువ్వు ఓరకుంటే జరిగేది ఏంటో తెలుసా? నీవు ఓరకుంటే నీ దేవుడు ఓరకుండడు. నీవు మౌనంగా ఉంటే నీ దేవుడు మౌనంగా ఉండక నీ జీవితంలో కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. దీనికి రెఫరెన్స్ చెప్తాను చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. నయోమి తల్లి రూతమ్మతో చెప్తుంది, అమ్మా, నువ్వు బోయాజ్ పొలానికి వెళ్ళావే, ఆ బోయాజ్ ఎలాంటి వాడంటే నువ్వు ఓరకుంటే అతడు ఓరకుండడు. నువ్వు మౌనంగా ఉండు, అతడు నీ విషయమే మౌనంగా ఉండడు అని తన కోడలికి హితోపదేశం చేస్తూ ఉంది. తమ్ముడో చెల్లి, ఓ దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అన్నయ్య, సంఘం అన్న తర్వాత ఎన్నో సమస్యలు ఉంటాయి కదా, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, మనుషుల ద్వారా కానీ, అర్థం చేసుకునే వ్యక్తుల ద్వారా అర్థం చేసుకొని, ఇట్లాంటి ఎన్నో సమస్యలు సేవలు మీకు ఎదురవుతాయి కదా. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటారు. నేను టకామని ఏం చెప్పాను తెలుసా? నేనేమీ చేయను. పలానా సంగతి ఇట్లా జరిగిందని తెలిస్తే వాళ్ళని పిలిచి మీరు ఏమన్నా పంచాయతీ పెడతారా? ఎందుకు అట్లా జరిగింది, ఎందుకు ఇట్లా అన్నావు, ప్రతి దానిలో మీరు తలదూరుస్తారా అని అడుగుతారు. నా సేవలో ఉన్న రహస్యం ఏంటంటే, సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటా, సాధ్యమైనంత వరకు ఓరకుంటా. ఎందుకు మౌనంగా ఉంటానో తెలుసా? నేను మౌనంగా ఉంటే దేవుడు మౌనంగా ఉండడు. నేనేదో తొందరపడి పనిచేయాలని ప్రయత్నం చేస్తే మోషే తొందరపడి ఒక ఐగుప్తీయుడిని చంపాడు. దేశమంతా శత్రువులయ్యారు. ఒక శత్రువును చంపితే దేశమంతా శత్రువులయ్యారు. మోషే దేవుని చేతికి అప్పగించి మోషే మౌనం అయిపోయాడు. శత్రువు ఒక్కడు కూడా మిగలకుండా, శత్రుశేషము లేకుండా దేవుడు కార్యం చేశాడు. విన్నారా? అందుకని బిడ్డలారా, భర్త ద్వారా సమస్య, మౌనంగా వెళ్ళిపో. అత్తామామల ద్వారా సమస్య, మౌనంగా వెళ్ళిపో.
కోడల ద్వారా సమస్య, మౌనంగా వెళ్ళిపో. ఉద్యోగంలో సమస్య, నేను టార్చర్ పెడుతున్నారా, నీ మీదే సూటిపోటి మాటలతో మానసికంగా నేను హింసిస్తున్నారా, తమ్ముడు చెల్లి, ఈ మాట చెప్పమనే దేవుడు గడిచిన కొన్ని రోజుల నుంచి నన్ను, నా హృదయాన్ని పురికొల్పుతున్నాడు. మౌనంగా వెళ్ళిపో, మౌనంగా వెళ్ళిపో. నీవు మౌనంగా ఉంటే నీ విషయమై దేవుడు మౌనంగా ఉండక కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఇక్కడ అంటాడు కదా, ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకునుడి. నువ్వు ఓరకుంటే ఈయన దేవుడిగా నీ జీవితంలో ప్రత్యక్షమవుతాడు. విన్నారా? దేవుడు ఇంగ్లీష్లో గాడ్ అని అంటారు. జీఓడి. జీ స్టాండ్స్ ఫర్ జనరేటర్, ఓ స్టాండ్స్ ఫర్ ఆపరేటర్, డి స్టాండ్స్ ఫర్ డిస్ట్రాయర్. నీవు మౌనంగా ఉంటే ఆయన దేవుడిగా ప్రత్యక్షమై, జీ స్టాండ్స్ ఫర్ జనరేటర్, సృష్టిస్తాడు, పుట్టిస్తాడు, ఉద్భవింప చేస్తాడు. యోబు సర్వస్వం కోల్పోయాడు, బూడిద తప్ప ఏమీ మిగల్లేదు. ఓ స్నేహితుడు వచ్చి యోబుతో ఇలా చెప్తాడు, చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనం బహు అద్భుతంగా ఉంటుంది. 37వ అధ్యాయం 14వ వచనం. కమ్యూనిస్ట్ లీడర్ మా నాయన్ని రాజం పెడదాగా ఎక్కించుకోండి. శవాన్ని బస్సులో ఎట్ట ఎక్కించుకోమంటావు? అర్ధగంట ముందు ప్రాణంతో మనిషిని ఇస్తామనద్దు. పోయి బండి చేసుకో. నీ పేరేంది? కృష్ణవన్ నాయుడు. ఎంఎస్ రామిరెడ్డి. పీసీడీయా? పిహెచ్డి నాయనా. ఏందో ఒకటి. ఈయన చదివి పెద్ద కలెక్టర్ అవుతాడు. కలెక్టర్ అవుతాను, సీఎం అవుతాను. పేషెంట్ కోసం పనిచేసేవాడిని డాక్టర్ అంటారు, ప్రభుత్వం చెప్పినట్టు పనిచేసేవాడిని కాదు. Who says dictatorship is not leadership? ఎవడో పెట్టిన పాలసీలు గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన లీడర్ కాదు ప్రధాని నువ్వు. రాజకీయానికి కావాల్సింది ఎత్తులు, పొత్తులు, కుల సమీకరణ. నీకు ఈ రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఆ కోరికని ఇక్కడే సమాజ్ చేయి. తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి తెలుగు వాడికి జరిగిన ఘోర పరాభవం ఇదే. ఇదేనా మనం కళ్ళు కన్న స్వరాజ్యం? ఢిల్లీ దర్బారు కూసాలు కదిలించే మగాడు దొరికాడు. ఈ కుల వివక్షలో ఏదో ఒక జెండా అండ లేకుండా బతకడం కష్టం బ్రదర్. చట్టాన్ని ఎదిరించి తుపాకులు గుడ్డలు పట్టుకొని తిరిగేవాడు ఎవడైనా సమాజానికి కుప్పే. ఆ లెక్కన ముందు ఎన్కౌంటర్ నీ నుంచి మొదలు పెట్టాలా? కుక్క రొట్టె కోసం కొట్టుకుంటే మధ్యలో కోతొచ్చి పట్టుకుపోయిందంట. యోబు, ఈ మాట ఆలకింపుము. ఓరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. విన్నారా? యోబు, ఈ మాట ఆలకించు. ఓరకుండి దేవుని అద్భుత క్రియలు ఆలోచించు. సర్వం కోల్పోయాడు యోబు. ఓరకుండి యెహోవా అద్భుత క్రియలు ఆలోచించు. ఎవరి దేవుడు? అద్భుత దేవుడు. ఎవరి దేవుడు? శూన్యముల నుండి సమస్తాన్ని పుట్టించగలిగిన జనరేటర్. కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపునివ్వగలిగిన సృష్టికర్త. నువ్వు ఓరకుండు అన్నాడు. ఓరకుండటం అంటే కీర్తనలో మనం చూస్తాం కదా, సియోనులో మౌనముగా నుండుటయే ఆయన స్తుతించుట. చుట్టూత బూడిద కనపడుతున్నప్పుడు సైతాన్ని వచ్చి, ఏం మిగిలింది జీవితంలో? బూడిద తప్ప. నువ్వు మరలా తిరిగి బ్రతుకు నిర్జీవమైపోయింది, నీకు మంచి రోజులు రావు,
సర్వం కోల్పోయావు, బూడిద తప్ప నీ బ్రతుకులో ఏమీ మిగలలేదని సాతాను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండు. మౌనంగా ఉండటం అంటే దేవుని స్తుతించు. నేను ఆరాధించే దేవుడు శూన్యములో సమస్తాన్ని సృష్టించగలిగినవాడు, లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగినవాడు, నోటి వాక్కుతో సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త, కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపునిచ్చే దేవుడు. నా దేవుడు నాకు ఇస్తాడు. ఇచ్చినందుకు స్తోత్రం. దేవా, కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపు నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని మౌనంగా దేవుని స్తుతించు. కోల్పోయిన దానికి ప్రతిగా యోబుకు దేవుడు 2 అంతలు ఇవ్వలేదా? నా చేతులెత్తి ఉదయకాలం దీవిస్తున్నాను. తమ్ముడా, ఏం కోల్పోయి వాక్యం వింటున్నావో, ఏం కోల్పోయి జీవితంలో ఏది దూరమైపోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఈ మాటలు ఆలకిస్తున్నావో, కలవరపడకు. వాళ్ళకు వీళ్ళకి ఫోన్ చేసి చెప్పుకోకు. అక్కడికి ఇక్కడికి పరిగెత్తకు. ఓరకుండు. ఊహించలేని అద్భుతం యోబు పట్ల దేవుడు చేసినట్లుగా నీ పట్ల దేవుడు చేయునుగాక. ఆమేన్. ఓరకుండు. నేనే దేవుడిని నువ్వు తెలుసుకుంటావు. గాడ్, జీఓడి. జీ స్టాండ్స్ ఫర్ జనరేటర్. సృష్టిస్తాడు, పుట్టిస్తాడు ఆయన. ఓ స్టాండ్స్ ఫర్ ఆపరేటర్. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవునిగా ప్రత్యక్షమై ఆపరేట్ చేస్తాడు. కార్యనిర్వహణ కార్యక్రమాలు జరిగిస్తాడు. 2 విలువైన మాటలు చెప్తాను. ఓ పర్యాయం సౌలును రాజుగా సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. ఇదిగో ఇతడే ఇశ్రాయేలీయులను ఏలబోయే రాజు అని ప్రజలకు పరిచయం చేస్తే, అంత గొప్ప ప్రవక్త ప్రజలకు పరిచయం చేస్తే, ఆ ప్రజల్లో కొంతమంది పనికిమాలినోళ్ళు కొంతమంది ఏం చేశారో చూడండి. 10వ అధ్యాయం 27వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం. పనికిమాలిన వారు కొందరు ఆ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకురాకుండా ఉండగా అతడు చెవిటివాడైనట్టు ఓరకుండెను. విన్నారా? కొంతమంది పనికిమాలినోళ్ళు, వాళ్ళ పనికిమాలినోళ్ళు ఎందుకు అన్నారో తెలుసా? సమూయేలు ప్రవక్త ఇతడు రాజు అని ప్రజలకు పరిచయం చేస్తే ఇతడు ఎలా మనల్ని రక్షించగలుగుతాడు? ఆయన రక్షించేళ్ళే. ఈయన రక్షించినట్టే మనం రక్షించబడ్డట్టే. గాడిదలు కాచుకునేవాడు. ఇడు బెన్యామీను గోత్రీకుడు. బెన్యామీను గోత్రం న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయంలో వెలివేయబడలేదా? ఈ వెలివేయబడిన గోత్రీకుడు మనల్ని రక్షిస్తాడా అని అతన్ని నిర్లక్ష్యం చేశారట. ఈ నిర్లక్ష్యపు మాటలు సౌలు చెవులతో విన్నాడు. విని సౌలు మహా ఎత్తరి కదా, సౌలు స్థానంలో కనుక ఇంకొకళ్ళు ఉంటే ఎవడరా అందే, ఏంట్రా ఎట్రా ఎట్రా నేను రక్షించలేనా? నేను రక్షించగలుగుతానో లేదో ఒక్కసారి నా పంచి చూడని చెప్పి పెట్టమని ఒక దెబ్బ కూడా చంపేసేవాడు ఇంకొక ఆవేశపరుడు ఉంటే. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? చెవిటివాడైనట్టు. మరి పచ్చిబొట్టు ఎంచుకుంటే చాలా నొప్పి పెడుతుంది కదా. నేను తలుచుకుంటే అంత నొప్పిని భరించేస్తాను. మన వాళ్ళు చేసింది చిన్న తప్పు కాదు. మీరు ఊరి జాలర్ల విడుదల కోసం విడుదలయ్యారా? ఓరుకున్నాడు. తమ్ముడు, నేను విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు. నీ మంచితనం ఎరుగక, నీ మీద ఉన్న అభిషేకం, నీ మీద ఉన్న భక్తి, నిన్ను ఆవరించిన దేవుని కృప ఎంత గొప్పదో కొందరు ఎరుగక సూటిపోటి మాటలతో కించపరుస్తూ నిన్ను అవహేళన చేస్తారు. ఆ అవహేళన చేసే వ్యక్తులకు ప్రత్యుత్తరం ఇవ్వటానికి ప్రయత్నం చేయకు. వాళ్ళతో వాదనకు దిగకు. ఎరా నన్ను ఇట్ట అన్నావంట అని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడకు. వాళ్ళ పేరే పనికిమాలినోళ్ళు. వాళ్ళకి ఇంకొక పని లేదు. ఆ పనికిమాలినోళ్ళు చేసిన విమర్శకు
నువ్వు ప్రతి విమర్శ చేసావనుకో, అప్పుడు నువ్వు కూడా ఏమైపోతావు అని నేను అనను. ఆ పనికి మాలిన వాళ్ళకి ఇంకో పని లేదు, విమర్శ చేయటమే ఆ పని. అస్సలు పట్టించుకోకు. సామెత ఒకటి ఉంది కదా, గజరాజంబు రాజవీధిని నడుచుచుండ మొరుగుచుండు కుక్కలేన్నో కదా. గజరాజంబు రాజవీధిని నడుచుచుండ మురుగుచుండు కుక్కలేన్నో. ఏనుగు దారి వెంబడి వెళ్తూ ఉంటే వీధి కుక్కలు ఎన్నో మురుగుతాయి. ఆ ఏనుగేటో తెలుసా, అస్సలు ఆ అరుపులకు స్పందించదు. ఇంకా అవసరమైతే దాని చెవులు చాట చెవులు కదా, ఇట్లా అనుకుంటే వెళ్ళిపోద్ది, పట్టించుకోదు. ఒకవేళ పొరపాటున ఆ ఏనుగ గనక వాళ్ళ అరుపులు విని వాటి అరుపులు విని ఆగిందనుకో, ఈ కుక్కలు ఏమనుకుంటే చూసారా మా అరుపులు ఏనుక్కే మా అరుపులు ఏనుక్కే భయాన్ని పుట్టించాయి, మా అరుపులు విని ఏనుగే ఆగిపోయింది. ఇప్పుడు ఏనుగు బీపీ 290కి పోయింది. మా కేకలంటే ఏమనుకున్నావు, ఈ కుక్కలు అనవసరంగా కాళ్ళ ఎగరేస్తాయి. తమ్ముడు చెల్లి నేర్చుకో. సౌలు చెవిటివాడైనట్టు ఊరుకున్నట్లుగా కొంతమంది పనికి మాలినోళ్ళు నిన్ను గురిగా పెట్టుకొని విమర్శిస్తారు. అస్సలు సమాధానం చెప్పుకో, నువ్వు మౌనంగా వెళ్ళిపో. నువ్వు ఎంత గొప్పవాడివో వారి కళ్ళ ముందే దేవుడిని వారి కళ్ళ ముందే నీ గొప్పతనాన్ని దేవుడు చూపిస్తాడు. 10వ అధ్యాయ చివరి భాగంలో విమర్శించారు కదా, 11వ అధ్యాయంలో అమోనీయుల మీద సౌలు రాజు గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. అబ్బా, అలాగని అంత గొప్ప విజయం పొందుకున్నాడంటే ఈయనేం గతంలో యుద్ధం చేసినోడేం కాదు, సైన్యంలో ట్రైనింగ్ అయినోడేం కాదు. అద్భుతం తెలుసా, నేనే దేవుడు నన్ను తెలుసుకొనుడి, అన్ని జనులలో నేను మహోన్నతుడు నగుదును, ప్రజలందరిలో మహోన్నతుడు నగుదును అని అన్నాడు. చూసారా, నువ్వు మౌనంగా ఉంటే ఆయన ఎంత గొప్ప దేవుడో నీ ద్వారా ప్రజలకు చూపిస్తాడు, ఆపరేట్ చేస్తాడు. ఎర్ర సముద్రం ఎదురు, ఫరో సైన్యం వెనుక, మధ్యలో ఇశ్రాయేలీలు, ముందు నుయ్య వెనక గొయ్య. ఏం చేయాలో అర్థం కాల. మోషే అంటాడు, ఓరకుండుడి, ఓరక నిలిచిన యొడల నేడు యెహోవా కలుగు చేయు గొప్ప రక్షణ మీరు కన్నులార చూస్తారు. తమ్ముడు చెల్లి, ముందు నుయ్య వెనుక గొయ్య అన్నట్లుగా ముందు వెనుక చిక్కు సమస్యల్లో చిక్కుకున్నావా, కలవరపడకు, మౌనంగా వెళ్ళిపో. హీఈస్ ఆపరేటర్. విన్నారా, హీఈస్ ఆపరేటర్, హీఈస్ ఆపరేటర్. ఆ ఆపరేటర్ ఏం చేశాడో తెలుసా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. ఇజ్రాయిల్ దాటి వెళ్తుండగా వాళ్ళలాగే మనం దాటిపోవాలనుకుని ఐగుప్తీయులు ప్రయత్నం చేశారు. హీఈస్ ఆపరేటర్. ఆ ఎర్ర సముద్రాన్ని ఆయనే మూశాడు. ఇశ్రాయేలీయులను ఒడ్డుకు చేర్చినవాడు ఆయనే, ఐగుప్తీయులను నీట ముంచినవాడు ఆయనే. నిన్ను గమ్యస్థానానికి చేర్చేవాడు ఆయనే. నీకు విరోధంగా పనిచేసిన శత్రు అల్లరి మోకను అణిచేవాడు. ఎస్, మరెన్నడూ నీ జీవితంలో వాళ్ళు కనపడకుండా వారిని నీట ముంచేవాడు ఆయనే. బట్ మౌనంగా ఉండటం నేర్చుకో. రైట్, ఆఖరి మాట చెప్తాను. జీ స్టాండ్స్ ఫర్ జనరేటర్, ఓ స్టాండ్స్ ఫర్ ఆపరేటర్, డి స్టాండ్స్ ఫర్ డిస్ట్రాయర్. డిస్ట్రాయర్ అంటే నిర్మూలన చేసేవాడు. చూడండి మూలవాక్యం, కీర్తనల గ్రంథం 46వ కీర్తన 9వ చరణం. సరే, 8వ చరణం నుంచి చదువుదాం. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడు, బల్లెమును తెగ నరుకువాడు ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. తమ్ముడు విన్నారా, ఓరకుండు. Myntra, fashion shopping app.
install, and go. భూదిగంతాల వరకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. యుద్ధాలను మాన్పుతాడు. భూదిగంతముల వరకు యుద్ధాలు మాన్పుతాడు. విల్లు విరుచువాడు, బల్లెమును తెగనరుకువాడు, యుద్ధ రథాలను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఈ మాట పట్టుకోండి. చుట్టూత ఆటుపోట్లు, విమర్శించే విమర్శకులు, నోటుకొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, ఇలాంటి వ్యక్తులందరూ నీ చుట్టూతా ఉన్నారా? ఓ దైవజనుడిగా, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఓరకుండు. నీ మీద చెలరేగిన నోరే సద్దనిగేటట్లుగా దేవుడు చేస్తాడు. ఓ సాక్ష్యం, స్థలం పేరు నేను చెప్పను. కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న దైవ సేవకులు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న దైవ సేవకులు, చాలా భక్తి కలిగిన దైవ సేవకులు, వివాహాలు చేసుకోకుండా దేవుని కొరకు ప్రతిష్ఠితులు. వాళ్ళ ఇంటికి వాళ్ళు నడిపిస్తున్న పరిచర్యకి అంత దూరాన ఓ డిపార్ట్మెంట్లో, వివరాలు చెప్పను, ఓ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక గవర్నమెంట్ అధికారి ఉన్నాడు. తన అధికార దర్పాన్ని బట్టి ఒకరోజు ఈ దైవ సేవకుల దగ్గరికి వచ్చి భయంకరంగా, కొట్టలేదు కానీ కొట్టే అంత పనిచేసి దుర్భాషలాడాడు. వీళ్ళు ఒక్క మాట మాట్లాడాల. చుట్టూతో ఉన్న వాళ్ళు ఉన్నారు, మనం పోలీస్కి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కేసు పెడదాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం తప్పని కాదు నా అభిప్రాయం. వీళ్ళు అన్నారట, మనం ఊరకుంటే దేవుడు ఊరకుండడు, మనం మౌనంగా ఉంటే దేవుడు మౌనంగా ఉండడు. మనం ఏదైనా మన ప్రయత్నం చేయటం ప్రారంభిస్తే దేవుడు నిశ్శబ్దమైపోతాడు. మా వేద్యాన్ని దేవునికి అప్పగిస్తామని ఆ దైవ సేవకులు మౌనం అయిపోయారు. జరిగింది ఏంటో తెలుసా? వాళ్ళని కొట్టడానికి చెయ్యెత్తిన ఆ వ్యక్తి డ్యూటీకి వెళ్ళాడు. ఏం జరిగిందో అక్కడ తెలియదు. ఏసీబీ రైడింగ్ జరిగింది. మొత్తం మీడియా అంతా గగ్గోలు పెట్టింది. ఉరేసుకొని చచ్చిపోయి ఆయన సమాధి కార్యక్రమం, ఈ కార్యక్రమాలు ఉంటాయి కదా, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ భార్య 2 పిల్లలను తీసుకొని ఆ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి, నా భర్త శాపం నా పిల్లల మీద మా మీద ఉండకుండా ఉండేటట్లు మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. మీరు క్షమిస్తేనే ఈ శాపం తొలగించబడుతుంది. మీరు క్షమిస్తేనే ఈ ఉగ్రత నుంచి మేము తప్పించబడతాం. అయ్యా, నా భర్త దుర్భాషలాడాడు, నా భర్త తరపున ఆయన చనిపోయాడు, నా భర్త తరపున మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నానని కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి మీరు క్షమిస్తేనే నా శాపం కొట్టివేయబడిద్దని క్షమాపణ పొందుకుని వెళ్ళిందట. చుట్టూతా ఉన్న వాళ్ళు ఏమన్నారో తెలుసా? వీళ్ళ మౌనమే ఊహించలేని అద్భుతానికి కారణమైంది. మౌనంగా ఉండు, నోరు పారేసుకోకు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు, స్తుతించు, ప్రార్థించుకుంటూ వెళ్ళిపో. నువ్వు మౌనంగా ఉండు. యేసు నామం పేరిట ఈ దినమే ఊహించలేని అద్భుతం నీ పట్ల దేవుడు జరిగించునుగాక. ప్రార్థన చేస్తాను. ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం. సాయంత్రం యూత్ కాన్ఫరెన్స్, తప్పకుండా యవన బిడ్డలను పంపించండి. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, మీ సన్నిధిలో హృదయమారం మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కొరకు వందనాలు. మేము ఓరుకున్నప్పుడు ఊహించలేని అద్భుతం చూస్తాం. యోబు చూశాడయ్యా. అవును నాయన, సౌలు చూశాడు, ఇజ్రాయిలు ప్రజలు చూశారు. అవును ప్రభా, భూదిగంతాల వరకు మాకు నెమ్మది కలుగు చేసే దేవునిగా నువ్వు కార్యం చేస్తావు. అయ్యా, మౌనంగా ఉండి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ మా వేద్యాన్ని మీకు అప్పగించే కృప దయచేయి. నోటి తొందర మాకు తీసేయి, దుడుకుతనం మాకు తీసేయి, ఉరిలే స్వభావం, దుడుకుగా మాట్లాడే స్వభావం, టకమని నోరు జారే వ్యక్తిత్వం
యేసు నామంలో మాకు దూరపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ నీడలో మేము బ్రతుకుదుముగాక. ఓరకుండి ఊహించలేని అద్భుతాలు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ యేసు నామంలో కనులార చూచుదురుగాక. యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. దైవ కృప